హలో హై వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 200 గజాలు హౌస్, ఇండిపెండెంట్ హౌస్ G+2 సేల్కి వచ్చిందండి. ఇది మనం చూస్తున్నదే ఇండిపెండెంట్ హౌస్. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా కనిపించేది ఇది హౌస్. సో దీని సరౌండింగ్స్లో ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇది G+2 గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్స్ ఉంటున్నారు. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి కూడా సింగిల్ బెడ్రూమ్లో ఇచ్చారు. సో ముందులో అవి చూద్దాము. ఫస్ట్ అయితే ఇనిషియల్గా మనం చుట్టుపక్కల ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాము. ఇది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఈసీఎల్కి దగ్గర ఉంటుంది. ఇది నాగారంలో వస్తుంది. సో ఇది మెయిన్ రోడ్. సో చుట్టుపక్కల కాంప్లెక్సెస్, సినిమా హాల్స్, డీమార్ట్ దీని దగ్గరలో ఉంటుంది. సెకండ్ టవర్స్ కూడా దీని దగ్గరలోనే ఉంటుంది. సో స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ చాలా వరకే ఉన్నాయి. సో వెల్ డెవలప్డ్ ఏరియా. ఆల్రెడీ నాగారం ఈసీఎల్ దగ్గర ఉన్న, రాంపల్లి దగ్గర ఉన్న వాళ్ళకి, సరౌండింగ్స్లో ఉన్న వారికి అయితే, సిటీలో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకి నోన్ ఏరియా. సో అది మెయిన్ రోడ్ మనకు కనిపించేదే. అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇది. సో ఒకసారి చుట్టుపక్కల కూడా మీరు ఒక్కసారి వ్యూ చూడండి. హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, మాల్స్కి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. నియర్ బై అన్నీ ఉన్నాయి. డీమార్ట్ కనిపించేది. సో నాగారంలో ఉన్న డీమార్ట్ అది కనిపించేది. అక్కడ టవర్స్ కనిపిస్తున్నాయి పెద్దవి, సెకండ్ టవర్స్ అవి. అక్కడ ముందులో ఇది ఒకటి స్కూల్ ఇది. సో లోపల ఒకసారి చూద్దాము. ఇదైతే మనకి పూజ గది. ఇది ఓనర్స్ ఉంటున్న ఫస్ట్ ఫ్లోర్ గది ఇది. సో ఇది వచ్చేసి కిచెన్. సో వెల్ డిజైన్ చేశారు. సో స్టోర్ చేసుకోవడానికి కూడా కబోర్డ్స్ ఇవి మంచి వుడ్ తోటి చేశారు. సో ఇక్కడ సింక్ దగ్గర కూడా స్పేస్ వేసుకుంటుంది. సో వీళ్ళైతే దగ్గరుండి కట్టించుకున్నారు ఈ హౌస్ అయితే. ఇది ఒకసారి మనం చూడవచ్చు. ఇది మొత్తం ఆల్ టోటల్గా ఇది ఫ్లోర్తో సహా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది 2 BHK ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. ఇది ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇది అది చిల్డ్రన్ బెడ్రూమ్. అది వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు సైడ్కి. కబోర్డ్స్, వార్డ్రోబ్స్ అయితే ఉన్నాయి. ఇది అనదర్ బెడ్రూమ్. ఇది ఇక్కడ కూడా ఒక కబోర్డ్స్ ఇచ్చారు. సో అటాచ్డ్ బాత్రూమ్, దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇలా టైల్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఇదండి హౌస్ అయితే ఒకటి సేల్కి ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి అయితే సింగిల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇది అవుట్ సైడ్, ఇది బాల్కనీ, ఇది సిట్టింగ్ ఏరియా, సిట్అవుట్ ఏరియా. ఇది ఎంట్రన్స్లో ఉన్న, ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇటు సైడు. సో వాస్తుకైతే కట్టారు. మెష్ కూడా ఇచ్చారు. డోర్స్, కబోర్డ్స్ ఇక్కడైతే కాంప్రమైజ్ కాలేదు. అంత క్వాలిటీ తోటి దగ్గరుండి కట్టించుకున్నారు ఇది. సో ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. ప్రైస్లో కూడా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను ప్రైస్. ఎందుకంటే ఒక్కొక్కసారి తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రైస్ అయితే డిస్క్రిప్షన్ పార్ట్లో కింద మీరు చూస్తే కనిపిస్తుంది. సో ముందు ఆర్చ్ ఎలా ఇచ్చారు. పూజ గది కూడా స్పేస్ చేసుకుంది. సో ఇది ఎంట్రన్స్. ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్లో చూద్దాము ఎలా ఉందని చెప్పేసి. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది అయితే వాళ్ళు ఓనర్స్ ఉంటున్నారు. అది ఫస్ట్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్లో ఉన్నది కూడా రెంటలే. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ రెంటల్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న సెకండ్ ఫ్లోరు. సో ఇదైతే ఫస్ట్ ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ బోర్ ఉంది. మున్సిపల్ వాటర్ ఉన్నాయి. సో బోర్లో 24/7 వాటర్కి అయితే ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. మేజర్గా ఏదైనా హౌస్ తీసుకునే ముందైతే కొంచెం ప్రతి ఒక్కటి టైటిల్ ఒకటి క్లియర్ చేసుకోవాలి. ప్లస్ వాటర్ సోర్స్ మేజర్. వాటర్ లేకుండా ఉండడం అంటే కష్టం కాబట్టి వాటర్ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. సో మున్సిపల్ ట్యాబ్ ప్లస్ మున్సిపల్ వాటర్ ఉంది. ఈ బోర్ వాటర్ కూడా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. దీనిలో ఇదైతే మనకి ట్యాంక్స్ కూడా దానికి సపరేషన్ ఉంది. సో ఇది పార్కింగ్ ఏరియా.
మంచి స్పేస్ వేసుకుంటుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ సింగిల్ బెడ్రూమ్, డోర్స్ అది లాక్ చేశారు కాబట్టి లోపల నేను తీయలేదు. సో ఇవైతే వీళ్ళైతే మనకి టోటల్గా అయితే వీళ్ళకు ఇవైతే టోటల్గా రెంట్కి అయితే ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోరు. సో ఇదైతే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇలా ఉంటుంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాము ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇది వీళ్ళు రెంట్కి ఇచ్చింది అయితే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటున్నారు. సో స్పేస్ వేసుకుంది, కొంచెం ప్లాన్ డిజైన్ చేశారు వాస్తు ప్రకారంగా. సో సేఫ్ అండ్ సెక్యూర్ గ్రిల్స్ కూడా ఉన్నాయి. సో ఇదండి ఒక ప్రాపర్టీ అయితే సేల్లో ఉంది, కొంచెం రీజనబుల్ ప్రైస్లో. ఎవరైనా సీరియస్గా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా డిస్ప్లేలో నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాల్ చేయండి. ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా కాల్ చేయండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఎవరైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా మా నెంబర్కి అయితే కాల్ చేయండి. డెఫినెట్గా అయితే మేమైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. We'll meet in the next video with good property. Thank you for watching. Thank you all. Bye bye. See you.